నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మందాకిని సలిల చందన చర్చితుడు నందీశ్వర ప్రమథనాద మహేశ్వరుడు భక్తులను బ్రోచేందుకు రకరకాల పేర్లతో ప్రకటితమవుతాడు. హాలాహలం లోకంపై చిందకుండా తాను మింగి నీలకంఠుడయ్యాడు. భూలోకవాసుల దాహార్తిని తీర్చేందుకు ఆకాశం నుంచి దుమికిన గంగను తన తలపై ధరించి గంగాధరుడు అనిపించుకున్నాడు. సర్వ బాధల నుంచి ముక్తిని వసంగుతూ ముక్తేశ్వరుడయ్యాడు. ఆ పరమశివుడు ముక్తీశ్వరుడుగా కొలువైన ఆలయం ఒడిషా రాష్ట్రానికే ఆభరణం అన్నంత అందమైన ఆరామం భువనేశ్వర్లోని శ్రీ ముక్తేశ్వర దేవస్థానం. అల్లంత దూరం వెళ్లలేకపోయినా నేటి తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా ఆ బృహద్దాలయాన్ని చూసి తరిద్దాం. ఒడిషా ఆనాటి ఉత్కళ దేశం, ఒకనాటి కళింగ సీమ. అంతకుముందు సోమవంశీ రాజు యయాతి ఏలిన రాజ్యం. 10వ శతాబ్దంలో నిర్మితమైన పురాతన అపురూప మహా ఆరామం ఈ ముక్తేశ్వర దేవస్థానం. కళింగ శిల్పశైలిలో ఒక్క అంగుళం కూడా ఖాళీ లేనంతగా బహుశిల్ప శోభితంగా అలరారే ఈ ఆలయం ఒడిషాకే వైఢూర్యం. అంతటి అద్భుత శివాలయంలో కొలువై కొలుపులందుకుంటున్న లింగరూప ముక్తేశ్వరుణ్ణి కనులారా దర్శించుకుందాం, మనసారా అర్చించుకుందాం. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. మన సకల దారిద్ర్యాలను దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే ఫలదాయకుడు మహా ఆలయ శివుడు కనుకనే ఈ గర్భాలయ దేవదేవుడు ముక్తేశ్వరుడు అనిపించుకున్నాడు. సృష్టికర్త బ్రహ్మసతీమణి సావిత్రి వాక్కు భూలోకవాసులకు వరమో పరమశివునికి శాపమో గాని ఆ శంకరుడు లింగరూపానే పూజలందుకుంటున్నాడు. ఉత్కళ నేలపై భువనేశ్వరాన నిర్మితమైన ఈ భవ్య మందిరంలో ఓ నల్లని శిలాలింగమై ఆ భవుడు భక్తజన అర్చనలు అందుకుంటున్నాడు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ. ఆనాటి ఆలయ నిర్మాణానికి ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకునేవారు అనడానికి ఈ ముక్తేశ్వర దేవస్థానం మేలైన ఉదాహరణ. కళింగ నిర్మాణ శైలి, నాగర శైలులకు చెందిన ఆగమ వాస్తు పద్ధతులను అనుసరించి నిర్మించిన
ఆలయ ఆవరణ వర్ణించలేనంత సుందరంగా, వ్యవధి చాలనంత విశ్లేషణాత్మకంగా ఉంటుంది. వర్ణించటానికి, విశ్లేషించటానికి సమయం వృధా ఎందుకు? ఒడిషాకే ఆభరణమంటున్న ముక్తేశ్వర స్వామి ఆలయ సౌందర్యాన్ని మీరే వీక్షించండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అంటూ పరమభక్తిగా దూర సుదూర ప్రాంతాల యాత్రికులు దర్శనం చేసుకునే ఈ ముక్తేశ్వర దేవాలయం క్రీస్తు శకం 970వ సంవత్సరంలో సోమవంశీయ రాజు అయిన యయాతి నిర్మించినదని చరిత్ర చెబుతోంది. శిల్పుల ఉలుల పలుకులకు సులువుగా శిల్పరూపాలు దాల్చే ఎర్రరాతి చెక్కడపు కట్టడము ఈ గుడి. ఒడిషా నేలపై మరెక్కడా లేని విధంగా ఓ అందమైన రాతి తోరణం శిల్పితమై జమ్ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్, ఒడిశా నిర్మాణ కళకే వైఢూర్యం అన్న పేరుని తెచ్చిపెట్టింది. రాయిపై రాయిని నేర్పుగా పూంచి కట్టిన ఈ శిల్ప సోయగాల ఆలయం పశ్చిమాభిముఖ శివాలయమైంది. ఆ దేవాలయ బాహ్య సౌందర్యం అంతా ఇంత కాదు. ఆనాటి శిల్పులు చెక్కిన శిల్పాల అందాలు వర్ణించడానికి ఎన్ని అక్షరాలు కుప్పలుగా పోసినా చాలవు. మొండి బండలకు రాగాలు నేర్పినట్లు శిలలపై శిల్పాలు చెక్కి మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు. నాగరశైలి నిర్మాణంలో నిలువెత్తు గోపురం, తెల్లని అంబరాన ఎచ్చటికో పయనమయ్యే మేఘమాలికలు ఒక్క క్షణం ఆగి తాము కూడా ఆ గోధూళివర్ణ గోపురాలకు ఆభరణమై నిలబడతాయి. దేశీయ యాత్రికులనే కాదు, విదేశీ పర్యాటకుల్ని సైతం ఆకట్టుకుని కట్టిపడేసేంత కళా నైపుణ్యాన్ని కళింగ శిల్పులు ఆ రాళ్లకద్దారు. బౌద్ధ శిల్పకళారీతులకు అద్దం పట్టే స్వాగత తోరణంగా ఓ పెనుశిలను మలచిన తీరు సందర్శకులను అబ్బురపరుస్తుంది. బహుళతామయంగా అనేక డిజైన్లతో ఇరు స్తంభాలపై ఆ రాతి తోరణం అమరి ఉంటుంది. దరహాసంతో వయ్యారాలు లిఖించే నర్తకీమణులు, మయూరాలు, వానరాలు, సింహాలు, పులులు తదితర వన్యప్రాణుల శిల్పాకృతులు చూడచక్కగా ఉంటాయి. నలుచదరపు ప్రధాన గోపురానికి 4 వైపులా పలు శిల్పశోభితంగా ఎన్నో లతలు, శిఖరాగ్రాన ఏకకలశం, త్రిశూలం ఉంటాయి. 4 పలకల విమాన గోపుర ప్రతి దిశన ఓ నటరాజమూర్తి, ఒక కీర్తిముఖం శిల్పితమై కనిపిస్తాయి. గోపుర గోడలపై నర్తకీమణులు, మునిగణాలు, సాధుసంతులు, దేవతా ప్రతిరూపాలు, గంగాయమున నదీమతల్లులు, నాగులు, నాగినీలు, చండ ప్రచండులు, జగదాంబారూపాలు నెలకొని ఉంటాయి. గర్భాలయ విమాన గోపురం, సభా, భోగ్ మంటపాలు, జగ్మోహన మంటపం, ఇలా కళింగ ఆలయ ఆగమ వాస్తుయుక్తమైన 3 భాగాల బృహన్ నిర్మాణమిది. వరుణుడు వర్షించే వర్షపు నీటిలో స్నానమాడే గోపుర దృశ్యం ఓ అద్భుత దృశ్య కావ్యం. చిటపట చిటపట చినుకులు సైతం శివశివా శివశివా అని తాళమేస్తున్నట్టుగా ఉంటాయి. పశ్చిమాభిముఖ ఆలయానికి తూర్పు ఈశాన్యం గర్భాలయ వెనుక భాగమే కదా. అక్కడ చక్కని వాస్తుయుక్తంగా ఆలయ కోనేరు పుణ్యప్రద సజలపూరితంగా ఆ పుష్కర నిశ్చల జలంపై ఆలయ శిఖరాల ప్రతిబింబం నయన మనోభిరామంగా కనిపిస్తుంది.
ప్రదాత అయిన ముక్తేశ్వర నామధేయ పరమేశ్వరుణ్ణి దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని ప్రార్థిస్తే చాలు మన సర్వ కష్టాలను నశింపచేసి సుఖాలను శుభాలను ఇస్తాడు. సంతోషాలను ప్రసాదంలా అనుగ్రహించే ఆ ఆనందేశ్వరుడి చెంతనే అనేక మంది ఇతర దేవతలు కూడా భక్తజన నీరాజనాలందుకోను తమ తమ మందిరాల్లో నెలకొని ఉంటారు. లోపలి అంతరాలయ గోడలు, పైకప్పు, ప్రతి అంగుళమంగుళము ఎన్నో విశేష శిల్పాకృతులను కలిగి ఉంది. గర్భాలయ ద్వారంపైన సేవిస్తోన్న గజముల మధ్య ఇరువైపులా ఇద్దరు సుందరాంగనల వింజామర సేవల నడుమ పద్మస్థిత లక్ష్మీదేవి, పైకప్పు ప్రాకార మూలల్లో పూలహారాలు చేబూనిన నాగకన్యలు, నృత్యగానాలతో అలరిస్తున్న యక్ష గంధర్వ కింపురుషాది దేవతా సమూహాలు శిల్పాలై అమరి ఉన్నాయి. పైకప్పు మధ్య భాగాన సంతానవతులైన సప్తమాతృకలుండడం మరో విశేషం. అడుగిడిన అంగుళమంగుళాన అరవిచ్చిన రాతి పుష్పాల వలె వికసించిన శిల్పాకృతులు దేశ విదేశీ సందర్శకులను కట్టిపడేసేంతగా ఆకట్టుకుంటాయి. రాళ్ల చేత కూడా రాగాలు పలికించిన మన శిల్పుల ఉలుల పనితనానికి ఎంతటివారైనా సరే తలలు వంచి అభివాదం చెయ్యకమానరు. ప్రధాన ఆలయానికి ఓ పక్కగా మరో శివాలయం అలరారుతోంది. ఆ ఆలయ గోపురం సైతం నాగర శైలి గోపురమై బహుశిల్పమయంగా ఉంటుంది. గోపుర బాహ్య కుడ్యాలపై సింధూరవర్ణ 4 చేతుల బొజ్జ వినాయకుడు నిలబడి ఉంటాడు. ఆయన పక్కనే ఉన్న చిట్టెలుక వాహనమైన అబింజుడేనా ఈ భారీ కాయాన్ని మోసింది అనిపిస్తుంది. ఆలయ ఆవరణలోనే రాళ్ల పేర్పుతో చూడచక్కని 5 చిరుమందిరాలు కొలువై ఉన్నాయి. వాటిలో సైతం చిరు శివలింగాలుంటాయి. మరో మందిరంలో పూరీ జగన్నాథుడు తన సహచరులైన బలభద్రుడు, సుభద్రలతో కూడి ఉంటాడు. ఇంకో మందిరంలో ఒళ్లంతా తెల్లటి విభూతి అలదుకున్న శ్వేతగణపతి మూర్తి ప్రతిష్ఠితమై ఉంటుంది. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ ధామలేశ భూతలోక బంధవే నమః శివాయ నామశోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. పరమేశుడు ఎప్పుడూ ఒంటరిగా కొలువుతీరడు. వెంట ప్రమదగణాల సంరంభమైనా ఉంటుంది, మునిగణాది దేవతలతోనైనా సభ తీరుతాడు. లేదా పార్వతీ పరమేశ్వరుడు అనిపించుకునేందుకైనా తన సతి పార్వతితో కూడి ఉంటాడు. అలా సతీ సమేతంగా కేదార గౌరీ మందిరంగా ఈ ముక్తేశ్వరాలయం దాపుననే కొలువు తీరాడు. క్రీస్తు శకం 970వ సంవత్సరంలో కట్టిన ఈ పురావైభవ శివాలయం దాపుననే 19వ శతాబ్దంలో నిర్మితమైన శివాలయం కూడా ఉంది. ఇక్కడికొచ్చిన పర్యాటకులు కేదారేశ్వర ఆలయ దర్శనం చేసుకుని తరిస్తారు. ఇక్కడికొచ్చిన తీర్థయాత్రికులు బహువర్ణ శోభితంగా కనులకింపుగా ఉండే ఆ ఆలయాన గౌరిగా మంగళప్రదాయినిగా భావించే పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఆ ఆలయ శివలింగాన్ని కూడా పరమభక్తిపూర్వకంగా అర్చించుకొని శివభక్తులు తరిస్తారు. కర్ణాటకలోని గోకర్ణంలో వలె, మహారాష్ట్రలోని భీమశంకర జ్యోతిర్లింగం వలె
నేలమట్టానికి ఉండే శివలింగం ఈ ఆలయ గర్భాన పూజాధికాలను అందుకుంటోంది. శివ అనే 2 అక్షరాలకు సాకారంగా సర్పాలు శివలింగానికి నాగాభరణాలై ఉంటాయి. ఇదే ఆలయం లోపల సింధూర వర్ణంతో రామభక్త వీరహనుమాన్ నిలువెత్తు విగ్రహం ఏకశిలామూర్తిగా ఉంటుంది. సంజీవని పర్వతాన్నెత్తి లక్ష్మణుడు స్పృహ తప్పిపడి ఉన్నటువంటి లంకకు లంఘించే భంగిమలో వీరహనుమాన్ మూర్తి మనందరికీ దర్శనాన్నిస్తోంది. కోణార్క్, కటక్, సంబల్పూర్, మయూర్భంజ్ వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలున్న ఒడిషా రాజధాని భువనేశ్వర్ కూడా ఎన్నో పవిత్ర ఆరామాలు, సందర్శనీయ స్థలాలున్న విశిష్ట పర్యాటక ప్రాంతం. లింగరాజస్వామి ఆలయం, బ్రహ్మేశ్వర ఆలయం వంటి పేరెన్నికగన్న ఆలయాలు కూడా ఉన్న ఈ క్షేత్రానికి, ముక్తేశ్వర దేవస్థానానికి ఎలా చేరుకోవాలో ఆ వివరాలు తెలుసుకుందాం. చెన్నై కోల్కతా జాతీయ రహదారి ప్రధాన రైలు మార్గాన ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వరానికి రోడ్డు, రైలు, ఆకాశ మార్గాన దేశంలోని ఏ ప్రాంతం వారైనా చేరుకోవచ్చు. విజయవాడ జంక్షన్ మీదుగా మరిన్ని రైళ్ల సౌకర్యం ఉంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, బరంపురం నుంచి కనువిందు చేసే ప్రపంచ ప్రసిద్ధ చిల్కా సరోవరం ఒడ్డున ప్రయాణించి భువనేశ్వరికి చేరుకోవచ్చు. అక్కడ్నుంచి కాలినడకన లేదా అనేక ట్రావెల్ సంస్థలు, ఒడిశా పర్యాటక సంస్థల వాహనాలు, స్థానిక వాహనాల సౌకర్యం కూడా ఉంది. నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం ఈ భువనేశ్వర క్షేత్ర శ్రీ ముక్తేశ్వర శివలింగం. గంగోదక స్నానం చేయిస్తాను స్వామి, గంపెడు వరాల నిమ్ము శంకరా అని ఆర్తిగా అడిగితే చాలు, గబగబా వచ్చి అనుగ్రహిస్తాడు. ఆ భోలేనాథుడు ముక్తేశ్వరునిగా మనల్ని నిత్యం వెన్నంటి ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.